ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన వైశేషిక సూత్రాలు చూసుకుంటూ ఉన్నాము. పోయిన వారము 5వ అధ్యాయంలో మళ్ళీ కొంత చూసుకుంటూ వెళ్ళాము. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదిగో నీ చెయ్యి ఉందనుకో, దాన్ని కదిలించి నువ్వు ప్రయత్నం మీద నీ ఆత్మ కూడా కూడి రావాలి, అది చెయ్యాలి అని సంకల్పించాలి, దానికి ఒక ప్రయత్నం ఉండాలి. ఈ రెండు యోగము కలిసాయంటే చేతికి పని పడుతుంది. చెయ్యి ఏం చేస్తుంది, వెళ్ళి ముసలాన్ని పట్టుకుంటుంది. దాంతో ముసలాన్ని రోట్లో వేసి కొడుతుంది. ఆ రోకలి పోటుకు మళ్ళీ ఆ ముసలము లేదా రోకలి పైకి రావచ్చు. దాంతో నీ చేతిలో కదలిక ఏర్పడొచ్చు. అయితే అది చెయ్యి చేసే కర్మ కాదు. ఆ రోకలే వెనక్కి తోస్తే నీ చెయ్యి వెనక్కి వస్తుంది. ఈ రకంగా అవన్నీ కూడి పని చేస్తూ ఉంటాయి అని ఆయన చెప్తూ వచ్చారు. వీటిని ఇక్కడ చెప్తూ ఉన్న కొన్ని విషయాలని, ఏదైతే ఆ రకంగా దెబ్బ తగిలితే చేతికి కర్మ కలగొచ్చు, ఈ కలిగే కర్మ చెయ్యి వల్ల కాదు. ఆ రోకలి వెనక్కి వస్తూ ఉంటే చేతిలో కదలిక కలుగుతుంది. అయితే చేతిలో కలిగే కదలిక ఆత్మను కదిలించవలసిన అవసరం లేదు. ఆ కర్మ ఆత్మకర్మ కూడా కాదు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దాంతో పాటే ఒకవేళ ఈ విధమైన సంయోగం లేకపోతే, ఆత్మ సంయోగము ప్రయత్నము కావాలి అని చెప్పారు. ఆ సంయోగం లేకపోతే బరువు వల్ల అది కింద పడుతుంది అని అన్నారు. ఈ రకంగా ఏదో ఒక నోదనము, ఎగ్జర్షన్ ఆఫ్ ఎనర్జీ లేకపోతే మోషన్ అన్నది, కదలిక అన్నది ఉండదు. పైకో కిందికో వెళ్ళడము ఉండదు. ఇవి జనరల్గా ప్రిన్సిపల్స్, సూత్రాలు. వీటిని మనం పోయిన వారం కొంతగా అనుకుంటూ వెళ్ళాము. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని ఐసాక్ న్యూటన్ అన్నవారు వీటిని ఇంగ్లీష్లో డాక్యుమెంట్ చేశారు. ఆయన ఏ భాషలో డాక్యుమెంట్ చేశారో వాటిని ట్రాన్స్లేట్ చేస్తే ఈ భాషలోకి వచ్చింది. ఆయన ముఖ్యంగా 3 లాస్ ఆఫ్ మోషన్ చెప్పారు. ఆబ్జెక్ట్లో కదలికలు ఏమి అంటే, ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువు ద్రవ్యం అని పిలుస్తారు మన కాణాదులు. ఈ ద్రవ్యం ఏమున్నదో ఆ ద్రవ్యము కదలకుండా ఉంటే అట్లానే ఉంటుంది. అంటే ఏమి, నోదన విశేష అభావాత్ ఊర్ధ్వం తిర్యక్ గమనం నా అన్నారు. అందులో ఏ విశేషం లేకపోతే, దాన్ని కదిలించేందుకు ఏ ప్రయత్నము జరగకపోతే, యాట్ రెస్ట్, కదలకుండా ఉన్న, అచలంగా ఉన్న వస్తువు ద్రవ్యం అట్లనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ కదులుతూ ఉన్నది అంటే అది కదులుతూనే ఉంటుంది, దాన్ని ఏదైనా ఆపాలి. ఒకవేళ వస్తువు కదులుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు కలిసి రావాలి. ఒకటి ఆ గురుత్వమైన ఒకటి ఉండాలి, బరువుగా ఉన్నది అది దొడుతూ వెళ్తుంటుంది. లేదా గాలైనా కదిలించాలి, లేదా గాలైనా ఆపాలి, లేదా ఎవరైనా వేరే మనుషులు గాని వస్తువులు గాని ఆపాలి. అయితే గురుత్వం వల్లనో, లేదా భూమి ఆకర్షణ శక్తి వల్లో, లేదా ఫ్రిక్షన్ వల్లో, ఏదో ఒక రాయి దొళ్ళుకుంటూ ఫ్రిక్షన్ వల్ల కూడా అది ఆగొచ్చు. ఆ తర్వాత ఏదైనా అడ్డం వస్తే ఆగుతుంది. ఆ రకంగా ఏమైనా ఉంటేనే అది జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక ద్రవ్యంలో ఫోర్స్ ఉన్నది అంటే దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ కూడా ఒకటి తయారవుతుంది. వెనెవర్ వన్ ఆబ్జెక్ట్ ఎగ్జర్ట్స్ అ ఫోర్స్ ఆన్ అనదర్ ఆబ్జెక్ట్, ద సెకండ్ ఆబ్జెక్ట్ ఎగ్జర్ట్స్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఆన్ ద ఫస్ట్. ఏదైతే
ఈ చెయ్యి వెళ్ళి ఆ ముసలాన్ని పట్టుకుని రోట్లో వేసి కొడితే, వ్యతిరేకంగా మళ్ళీ చెయ్యి వెనక్కి వస్తుంది. ఎందుకు అంటే అంతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ప్రెషర్, ఎనర్జీ ఆ అవతల వస్తువు కూడా వాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నేను నా చేతిని టేబుల్ మీద పెట్టి గట్టిగా నొక్కాననుకోండి. నేను ఎంత బరువుగా నా చేతిని ఎంత గురుత్వంతో దాన్ని కిందికి నొక్కుతున్నానో, అంతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎనర్జీతో ఆ బల్ల, ఆ టేబుల్ కూడా నా చేతిని పైకి తోస్తుంటుంది. అందుకనే నా చెయ్యి టేబుల్‌లోకి వెళ్ళిపోదు. ఎప్పుడైతే నేను నా చేతిని టేబుల్ పైన పెట్టి తోస్తున్నానో, లేదా దిండు మీద పెట్టి తోస్తుంటే, దిండుకి అంత గురుత్వం ఉండదు. అదంత బరువుగా ఉండదు. దానికంత ఎనర్జీ ఉండదు. అంతే బలంతో నా చేతినది వెనక్కి తోయలేదు. దాంతో ఏమవుతుంది? అది కిందికి జారిపోతుంది. ఇట్లాంటివన్నీ కలిపి మన న్యూటన్, ఇప్పుడు నేను ఒకటో రెండో చెప్పాను, చాలా లోతుగా వెళ్ళట్లేదు. కానీ ఒక 3 లాస్ ఆఫ్ మోషన్ అని ఆయన రూల్స్ రాసిచ్చారు. ఇవే రూల్స్‌ని కొంత మార్పులతో మనకు మన కాణాదులిక్కడ సూత్రాలుగా ఇచ్చారు. ఇది చూసినప్పుడు పోయిన వారం నేను ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు, ఎవ్రి యాక్షన్ క్రియేట్స్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తూ వెళ్తూ ఉన్నప్పుడు, మళ్ళీ వెనక్కి వెళ్లి చూసుకున్నాను. అప్పుడు చాలా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. నేను ఈ సూత్రాలు చూసుకుంటూ నా కూతురితో న్యూటన్స్ లా లాగానే ఉన్నాయి ఇవి అంటే, అది వెంటనే అనింది, ఎక్కడ ఎవరు ఏది చేసినా మన వాళ్ళే చేశారని చెప్పడము అలవాటైపోయే అవకాశం ఉంటుందమ్మా. నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నిజంగానే వీళ్ళు, ఎందుకంటే పక్కన ఉన్నాయి. పక్కన ఉన్నాయంటే స్టోరీ చెప్తున్నారు. ఒక కర్రని చెయ్యితో పట్టుకుని దాన్ని కింద వేసి కొడితే మళ్ళీ ఆ కర్ర వెనక్కి తోస్తుంది అని చెప్తున్నారు గదా! ఆ స్టోరీ చెప్తున్నారు గాబట్టి పక్కనే ఉండిండొచ్చు ఆ మొత్తం సూత్రాలు అని నేనంటే అదనింది. అట్లానే ఉండిండొచ్చు. కానీ అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పక్కనే ఉన్నాయి అంటే, నిజంగా ఫస్ట్ రాసిన వాళ్ళే రాసారా? ఎంతమంది ఈ సూత్రాల్ని అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళే ఫస్ట్ ఇవన్నీ కనిపెట్టారా? అవన్నీ చూడాల్సి ఉంటుంది అని అనింది. ఇంకా ఇద్దరం కలిసి రకరకాలుగా చూసుకుంటూ వెళ్ళాము. ఈ లాస్ ఆఫ్ మోషన్ గురించి ఇంకెవరైనా కూడా ఆలోచించారా ఇదే టైంలో అని. అయితే చాలా ఆశ్చర్యం ఏంటంటే, చాలా రకరకాల ఇన్ఫర్మేషన్ అందులో ఒకటో రెండో చూపిస్తాను. ఎక్కువగా డీప్ డైవ్ చేయలేదు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చాలా హై లెవెల్‌లో చెప్తాను. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, నాకు తోచినప్పుడు, అవసరం అనిపించినప్పుడు నిజంగా గూడా టైమ్ లైన్స్ అన్నీ చూసుకుంటూ చెప్తాను. కానీ ఇప్పుడు 2 ముఖ్యమైన థాట్స్ ఇక్కడ ఓన్లీ ప్రెజెంట్ చేస్తాను. ఏదో ఒక్క ఎగ్జాంపుల్ పెట్టుకొని చూస్తున్నాను. ఇక్కడ ఆర్యభట్ట్ అని ఆయన్ని చూస్తున్నాను. భాస్కరుల వారని చూస్తున్నాను. లేదా జీరో ఎవరు కనిపెట్టారు? 0 అంటే శూన్యం అని ఎవరు కనిపెట్టారు అని కొంచెం 1, 2 చూపిస్తాను. ముఖ్యంగా ఆర్యభట్టది చూపిస్తాను. చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఇంట్రెస్టింగ్ విషయము, ఈయన ఒక 476-550 సీఈ ఉన్నారు. ఆయన కాలమానమని. ఆయన ఆ టైంలో ఉన్నారు. ఆయన చాలా విషయాలు ఐడెంటిఫై చేస్తూ రిలేటివిటీ ఆఫ్ మోషన్ అని ఆయనకు కూడా రాశారు. కాణాదులు అని మనం పిలుస్తూ ఉన్నవాళ్ళు ఎవరో, ఏ టైమ్స్‌లో ఉన్నారో, ఏ టైమ్స్‌లో ఈ సూత్రాల్ని అప్‌డేట్ చేశారో మనకు కరెక్ట్‌గా తెలీదు. కానీ వీళ్ళు కూడా, ఈయన ఆర్యభటుడు కూడా అదే సమయంలో అటు ఇటుగా రిలేటివిటీ ఆఫ్ మోషన్ అని ఐడెంటిఫై చేశారు. ఆయన కూడా ఫిజిసిస్ట్. వీళ్ళు కాణాదులు కూడా ఫిజిసిస్ట్‌లు. వాళ్ళు అటామిక్ ఫిజిసిస్ట్‌లు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే కణాల గురించి మాట్లాడతారు అని. ఈయన కూడా ఫిజిసిస్ట్, మ్యాథమెటిషియన్ కూడా. అయితే ముఖ్యంగా కొన్ని పేర్లు ఐడెంటిఫై చేసి చూపిస్తాను. ఈయనున్నారు గదా! ఈ ఆర్యభట్టుల వారు. ఈయనేం చేశారంటే, రకరకాల ఇన్ఫర్మేషన్‌ని ఐడెంటిఫై చేసి, డాక్యుమెంట్ చేస్తూ ఉన్న సమయంలో,
అప్పుడే బుద్ధిస్టులు కూడా వీటిని ఆలోచిస్తూ, కనిపెడుతూ ఉన్నారు. అదే టైంలో గ్రీక్స్, మెసొపొటేమియన్స్ కూడా ఆర్యభట్టుడి యొక్క మేజర్ వర్క్ వర్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ డిస్కవరీస్ ఆఫ్ గ్రీక్స్. ఆర్యభట్టుడు ఏమి ఐడెంటిఫై చేశాడో అవి అంతకన్నా ముందు గ్రీకులు, మెసొపొటేమియన్స్ ఏమి ఐడెంటిఫై చేశారో ఆ సూత్రాల మీద, ఆ థ్రెటిసెస్ మీద ఆధారపడి మ్యాథమెటికల్ కన్‌స్ట్రక్షన్స్, ఆస్ట్రానమీ ఇవి ఈయన గూడా చేసుకుంటొచ్చారు. ఈయన ఏమి ఐడెంటిఫై చేశారో వాటిని వేరే దేశాల వాళ్ళు కూడా వాడుతూ వచ్చారు. ఆయన చాలా యంత్రాలు అవన్నీ చేశారు. ఇప్పుడు ఈయనేది చేశారో దాన్ని అరబిక్ భాషలోకి కూడా ట్రాన్స్‌లేట్ చేసుకున్నారు. దాన్ని పర్షియన్ భాషలో కూడా స్కాలర్స్ ఈయన రాసిన ఇన్ఫర్మేషన్‌ని చూసుకుంటూ వాళ్ళు గూడా అక్కడి నుంచి బిల్డింగ్ చేసుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఇంకా అంటే ఇవన్నీ వేరే వేరే సబ్జెక్ట్స్ అన్నీ చెప్తున్నాను. 1, 2 అని గాదు. ఆయన చాలా ఐడెంటిఫై చేశారు. కొంచెం కొంచెంగా ఆయనకున్న అవకాశాలతో జామెట్రిక్ ఈక్వేషన్స్ దగ్గర నుంచి పై గూడా కనిపెట్టాడు కొంత దూరము. జీరో గూడా ప్రయత్నం చేశాడు కొంచెం వరకు. ఇవన్నీ మనకు వేదాల్లో ఉన్న విషయాల్ని వీళ్ళు తీసుకొని అక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ వాటిని డాక్యుమెంటింగ్ చేసుకుంటొచ్చారు. ఆర్యభట్టుల వారు రాసిన చాలా ఇన్ఫర్మేషన్, చాలా పుస్తకాలు పోయాయి. కానీ వేరే వేరే వాళ్ళు, వేరే వేరే భాషల్లో వాళ్ళు వీటిని కోటింగ్ చేసుకుంటూ వాటిని వాడుతూ వాళ్ళు కూడా దాని మీద సూత్రాలు తయారు చేసుకున్నారు. ఈక్వేషన్స్ అన్నీ తయారు చేసుకొని నోట్స్ రాసుకున్నారు. దాని మీద బిల్డింగ్ చేసుకున్నారు. అట్లానే ఆ తర్వాత ఇవంతా నేను లోతుకి ఇప్పుడు చూపించట్లేదు కాబట్టి ఎక్కువగా చూపించడానికి అవకాశం లేదు. కానీ బేసిక్‌లీ మ్యాథ్ జీరో కూడా చూసుకున్నారాయన. వేదిక్ టైమ్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని బట్టి సులభ సూత్రాలని పిలుస్తాము. మీరు వినుంటారు. సులభ సూత్రాలు అంటారు. శిల్పము అంటే దారము, తాడు. అయితే ఆ తాడుని పెట్టుకొని ఇప్పుడు మనకి స్కేలు, టేపు ఉంటాయి. అప్పుడు టేప్స్ అవన్నీ ఉండవు. వాళ్ళు తాళ్ళను పెట్టుకొని ఎంత దూరం డిస్టెన్స్ అవన్నీ దాంతోటి కానీ అక్కడ అందులో చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి మన సులభ సూత్రాల్లో. వాటన్నిటిని పెట్టుకొని ఆయన గూడా చాలా, చాలా ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ చేశాడు. ఆయన యాక్చువల్‌గా చాలా ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటింగ్ చేశాడు. చాలా కనిపెట్టాడు. వాళ్ళు ఈయన ఆల్జీబ్రా గురించి తయారు చేసిన ఇన్ఫర్మేషన్ అరబిక్‌లో కూడా ట్రాన్స్‌లేట్ చేసుకున్నారు. యూరోపియన్స్ కూడా దాన్ని వాడుకున్నారు. ఈయన కూడా చాలా ఇన్ఫర్మేషన్‌ని చైనా నుంచి చైనీస్, ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళు లాటిన్‌లో నుంచి తెచ్చుకొని అరబిక్‌లో రాసుకుంటూ అక్కడి నుంచి అవన్నీ చూసుకుంటూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉన్నది. ఆ చైనీస్ రిమైండర్ సిస్టమ్ థియరీ పెట్టుకొని వాళ్ళు ఏవి నంబర్స్ అన్నీ రాసుకున్నారో ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ సి అన్న ఈక్వేషన్స్ వాటిని ఆ చైనీస్ మ్యాథమెటిషియన్స్‌ని కనిపెట్టినవి వాటిని వాడుకొని వీళ్ళు భాస్కరాచార్యుల వారు ఇక్కడ నేను ఎవరిని చూపిస్తున్నానో ఈయన కనిపెట్టిన నంబర్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని ఆర్యభట్టుల వారు ఆ రకంగా ఒకళ్ళనొకళ్ళు ఇక్కడ సులభ సూత్రాలని చెప్పాను. వేదిక్ టెక్స్ట్‌లో మన వేదాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అక్కడ చాలా ఉంటుంది. మనం యాక్చువల్‌గా వేదాల్లో ఉన్న కొంత ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని మన వాళ్ళు గడియారాలను ఎట్లా తయారు చేస్తారు, జలయంత్రాలను ఎట్లా తయారు చేస్తారు ఏమి అని చూసుకున్నాం మనం కాలం గురించి చదువుకుంటున్న టైంలో. ఆ తర్వాత అదే సమయంలో ఆల్జీబ్రా, ఆస్ట్రానమీ అప్పటికే చాలా ఎక్కువ డెవలప్ అయింది. అందరూ దాని గురించి ఎంతో పరిశోధన చేశారు. వాళ్ళ ఫైండింగ్స్ అన్నీ డాక్యుమెంట్ చేసుకుంటూ వచ్చారు. అసలు మన ఆర్యభట్టే సూర్యుడు నిలకడగా ఉంటే, ఆ సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి అని ఒక గోళ సిస్టమ్‌ని గోళం అని దానికో పేరు పెట్టాడు. గోళపాదం అని పెట్టి అందులో దేని చుట్టూ ఏది తిరుగుతుంది, ఎంత దూరంలో ఉంటుందని అందులోనే ఈ గోళపాదంలోనే ఆయన మన రాహువు, కేతువు అని పేర్లు పెట్టి సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ గురించి కూడా డాక్యుమెంట్ చేశాడు. అవెట్లా ఫార్మ్ అవుతాయి, ఎంతసేపు ఉంటాయి, ఎప్పుడు వెళ్తాయని ఆ సిస్టమ్ అంతా కూడా ఆయన జియోసెంట్రిక్ సిస్టమ్ మోడల్స్ అన్నీ రాసాడు. వీటిని మళ్ళీ ప్రీ టెలోమిక్ గ్రీక్ ఆస్ట్రానమీలో కూడా వాడతారు. వాళ్ళు వాడినవి మళ్ళీ వీళ్ళు వాడతారు. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌లేట్ చేసుకుంటూ, వాడుకుంటూ వస్తారు. యాక్చువల్‌గా మన వాళ్ళు కనిపెట్టింది మన వాళ్ళు అంటే ఇండియన్స్ గాదు. మన వాళ్ళు ఈ ఆస్ట్రోఫిజిసిస్ట్‌లు
అటామిక్ ఫిజిసిస్టులు, మ్యాథమెటిషియన్స్ వీళ్ళందరూ మన మొత్తం గ్రూప్ చైనీస్, గ్రీక్, అరబిక్, ఇండియన్ వీళ్ళందరూ కలిసి మన వాళ్ళు కనిపెట్టిన ఇన్ఫర్మేషన్‌ని అన్ని భాషల్లో వాళ్ళు డాక్యుమెంటింగ్ చేసుకున్నారు. చాలా జాగ్రత్తగా వాటిని దాచుకుంటూ వచ్చారు. అయినా గూడా కొన్ని పోయాయి, పోతే పోయాయి. ఉన్న వాటి మీద బిల్డింగ్ చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్‌గా ఇప్పుడు మనం వాడే సైన్, కొసైన్, వర్సైన్ అని ఏవున్నాయో ఇన్వర్స్ సైన్ వీటన్నిటిని కూడా ఆ ట్రిగనోమెట్రీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అప్పటికే రాసి పెట్టుకున్నారు. ఈ సైన్స్ అండ్ కోసైన్స్ కొంచెం 10థ్ క్లాస్ వరకు మనకి మ్యాథ్‌లో ఉంటుంది. కొంచెం ఇంటర్‌లో గూడా ఉంటుంది. అప్పటికి మనకు జనరల్‌గా ఐడియా ఉంటుంది. ఇవన్నీ మళ్ళా అరబిక్‌లో కూడా ఉన్నాయి, లాటిన్‌లో గూడా ఉన్నాయి, గ్రీక్‌లో గూడా ఉన్నాయి. ఈ రకంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎంత జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్‌ని పాస్ ఆన్ చేసుకొని, ఒకళ్ళు రాసిన థ్రెటిస్‌ని చూసి, ఒకళ్ళు ఒక చోట థియరీ తయారు చేసి దాన్ని డెవలప్ చేస్తూ ఉంటే, పక్కన దేశాల వాళ్ళు మళ్ళీ దాన్ని తీసుకొని, అక్కడి నుంచి దాన్ని బిల్డింగ్ చేసుకుంటూ, మళ్ళీ వాళ్ళు సూత్రాలు రాసుకొని, వాళ్ళు దాన్ని డాక్యుమెంటింగ్ చేసుకొని, మళ్ళీ వాళ్ళు కూడా ఆలోచించుకుని, మళ్ళీ దాని మీద బిల్డింగ్ చేసి, దాన్ని మళ్ళీ వాళ్ళు షేర్ చేసుకుని, ఈ రకంగా కొన్ని వందల సంవత్సరాలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అని చూసి, ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే, ఇవన్నీ ఆల్మోస్ట్ అవే టైమ్ లైన్స్. వీళ్ళందరూ మళ్ళీ ఒక్క దేశం గాదు, వేరే వేరే దేశాల్లో ఉన్నారు. అందరూ ఒక్క భాష గాదు, రకరకాల భాషలు. మళ్ళీ ఈ కాలంలో ఉన్నట్టు కంప్యూటర్స్ లేవు, వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్స్ లేవు, ఈజీగా ట్రావెల్ చేయడానికి అవకాశాలు కూడా లేవు, ఫోన్‌లు లేవు, ఏమీ లేవు. వాళ్లకు ట్రావెల్ చేయడానికి ఈజీగా విమానాలు మొదలైనవి లేవు. పడవలున్నాయి గానీ అవి నెలల తరబడి, సంవత్సరాల తరబడి వెళ్ళాలి. పైగా ఫోన్స్ లేవు, కంప్యూటర్స్ లేవు, ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, గూగుల్ లేదు, ఏమీ లేదు. అయినా గూడా కూర్చొని ఎట్లా షేర్ చేసుకున్నారు ఇన్ఫర్మేషన్. ఎంత ఉదారమైన మనసులతో అసలు వాళ్ళ కాలాన్ని మించి వాళ్ళ ఆలోచనలుంటాయి. వాళ్ళు ఎంత కనిపెట్టుకున్నారో, కనిపెట్టుకోవడం ఇన్ఫర్మేషన్ ఒకళ్ళతోటి ఒకళ్ళు షేర్ చేసుకోవడం, మళ్ళీ దాని మీద బిల్డ్ చేసుకోవడం, మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు అక్నాలెడ్జ్‌మెంట్స్ రాసుకొని, పలాని ఆర్యభట్టు పలానా చోట ఇక్కడ ఇట్లా చెప్పాడు అని వీళ్ళు చెప్పుకోవడం. పలాని వారు ఆ చైనీస్ వారు ఆయన అట్లా కనిపెట్టాడని మళ్ళీ వాళ్ళు చెప్పుకోవడం. అట్లా ఒకళ్ళనొకళ్ళు రెఫర్ చేసుకుంటూ, అక్నాలెడ్జింగ్ చేసుకుంటూ, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ, వాటిని డాక్యుమెంటింగ్ చేసుకుంటూ వచ్చారు. ఎంత ఆశ్చర్యము, ఎంత ఆనందం అంటే, ఎక్కడ ఏదున్నా మేమే కనిపెట్టాము అని ఎవరైనా చెప్తారు. గ్రీక్ వాళ్ళు మొత్తం అంతా గ్రీక్స్ నుంచే వచ్చింది ఇన్ఫర్మేషన్ అని చెప్పే ప్రమాదం ఉంటుంది. అట్లనే చైనీస్ ఏదొచ్చినా సరే మొత్తం అంతా చైనీసే కనిపెట్టారని చెప్పే అవకాశం ఉంటుంది. ఇండియన్స్ కూడా అట్లానే చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగుండాలి అని చూసుకుంటే నిజంగానే అన్ని చోట్ల నుంచి వచ్చింది. అందరూ కొలాబరేట్ చేసుకొని షేర్ చేసుకున్నారు. ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ చేసుకున్నారు. అయితే యాక్చువల్‌గా ఎవరైతే నాలెడ్జ్ షేరింగ్ చేసుకుంటూ, దాన్ని పెంచుకుంటూ ఉన్నారో వాళ్ళు బానే ఉన్నారు. వాళ్ళు కొలాబరేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళు నేనొక్కడినే కనిపెట్టానని మాత్రం వాళ్ళేం అనట్లేదు. కానీ ఒకవేళ ఆ దేశస్థులు మా వాళ్ళు కనిపెట్టారు దీన్నని చెప్తున్నప్పుడు కొంచెం ఎక్కువ ఫెనటికల్‌గా తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయ్యుండొచ్చు, కాకపోయుండొచ్చు. కానీ మాత్రం మన నాలెడ్జ్ బేస్‌లో మాత్రం దోషం లేదు. మన నాలెడ్జ్ సీకర్స్‌లో మాత్రం దోషం లేదు. మన జిజ్ఞాసువుల్లో మాత్రం ఏ దోషం లేదు. వాళ్ళందరికీ నమస్కారం. ఇంతమందున్నారు మన వాళ్ళు. ఒక్కళ్ళిద్దరు గాదు, 1, 2 లాంగ్వేజెస్ కాదు, 1, 2 దేశాలు గాదు, 1, 2 విషయాలు, టాపిక్స్ కాదు. ఎంత చేశారో, ఎంత ఉపకారం చేశారో అసలు వీళ్ళందరూ. రెండోది టైమ్ లైన్స్ చూస్తే ఆల్మోస్ట్ అన్నీ ఒకటే ఉన్నాయి. కాబట్టి నాకర్థమైందేంటంటే, ఉన్నదంతా ఒకటే ఆత్మ. ఉన్నదంతా ఒకటే. అంతటా ఉన్నది ఒకటే. భూమండలం మొత్తం ఉన్నది ఏ బాడీలో ఉన్నా సరే, చైనీస్ బాడీలో ఉన్నా, గ్రీక్స్ బాడీలో ఉన్నా, ఇండియన్స్ బాడీలో ఉన్నా, అరేబియన్ బాడీస్‌లో ఉన్న ఏ బాడీస్‌లో నుంచి ప్రొజెక్ట్ అవుతున్నా సరే, బయట పడి కనిపిస్తూ ఉన్నది మాత్రము ఆత్మే గదా! ఉన్నదొకటే. దానికే
ఇన్ని రూపాల్లో నుంచి ఇన్ని ఐడియాలొస్తుంటాయి. ఒకటే టైంలో వస్తుంటాయి. అది ఒక్కొక్క రూపంలో నుంచి ఒక్కొక్క విభూతిగా అది బయటపడుతూ ఉంటుంది. కొంచెం, 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 కొంచెం అదే తయారు చేసుకొని, అదే బిల్డింగ్ చేసుకుంటూ ఉంటుంది. దాని ఆటలకి అంతం లేదు గదా! అనిపించింది నాకు. చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషం అనిపించింది. అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు అటువంటి మన వాళ్ళందరూ కలిసి తలా కాస్త పంచుకుని, అక్కడి నుంచి ఒకళ్ళతోటొకళ్ళు షేర్ చేసుకొని, బిల్డ్ చేసుకుంటున్న ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళ వాళ్ళ భాషల్లో, వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో డాక్యుమెంట్ చేసుకున్నారు. అదే సమయంలో మన కాణాదులు గూడా కణాల గురించి డాక్యుమెంటింగ్ చేసుకున్నారు. అయితే ఈ టైంకి మొత్తం అన్నీ కంప్లీట్‌గా ఎస్టాబ్లిష్ అయ్యుండొచ్చు, కాకపోయుండొచ్చు. వాళ్ళింకా సిద్ధాంతాలంటే థియరీస్ తయారు చేస్తూ ఉన్నారు. ఆ థియరీస్ తర్వాత ప్రూవ్ అయ్యుండొచ్చు. ఆ తర్వాత వాటిని స్కూల్ సిలబస్‌లో పెట్టిండొచ్చు. ఏమైనా కావచ్చు. అప్పటికి ఇంకా తయారవుతూ ఉన్నాయి. ఇంకా తయారవుతున్నాయి. ఇప్పటికి గూడా తయారవుతున్నాయి. ఇప్పటికి గూడా ఫిజిక్స్‌లో ఎన్నో క్వెషన్స్ అట్లానే మిగిలిపోయి ఉన్నాయి. ప్రతిరోజు వాళ్ళు మన ఫిజిసిస్ట్‌లు వాటి గురించి భావన చేస్తూనే ఉంటారు. వాళ్ళకు తెలిసింది డాక్యుమెంటింగ్ జేస్తూనే ఉంటారు. కాబట్టి అయిపోయింది ఇక్కడికి ఫినిష్ అని చెప్పడానికి లేదు. ఈ సమయానికి మరి ఇది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాల్లో, ఏ టైమ్ లైన్స్‌లో వీటిని డాక్యుమెంట్ చేశారో కానీ ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ మనకి అవైలబుల్‌గా ఉన్నదాన్ని చూసుకుందాము. ఇక్కడికి అయిపోలేదు. ఈ కణాల థియరీ వాళ్ళు ఇక్కడి వరకు డాక్యుమెంట్ చేసిన దగ్గరకి అయిపోలేదు. ఇంకా నడుస్తూనే ఉంది. అటామిక్ రిసర్చెస్ ఇంకా ఉన్నారు. అటామిక్ ఫిజిసిస్ట్‌లు ఇప్పటికి గూడా ఉన్నారు. కొన్ని లక్షల రూపాయలు, డాలర్స్, యూరోస్ అన్నీ బెట్టుకొని ఫండింగ్‌లు తెచ్చుకొని వాళ్ళు పీహెచ్‌డీలు జేసుకుంటూ కూర్చొని అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు. అయిపోలేదు. అయితే ఇది ఈ సమయానికి, ఈ టైమ్ లైన్‌లో ఏం జరిగిందని డాక్యుమెంట్ జేసి ఉన్నవి మనం చూసుకుంటూ ఉన్నాము. కాబట్టి దీని తర్వాత ఉన్నది, దీని ముందు ఉన్నది, ఈ టైంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్క చోటే గాదు. అన్ని చోట్ల, అన్ని దేశాల్లో, అన్ని ప్రదేశాల్లో అందరూ మన రిసర్చర్‌లు రిసర్చింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాటిలో మనం ఇంకా కొంత ఎంత సమయం ఉంటే అంత ఈ ఆహ్నిక కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి కర్మల గురించి చూసుకుంటూ ఉన్నాము. ఏ విధంగా నోదనముంటుందో, పీడనముంటుందో దాన్ని బట్టి ఆ యోగం వల్ల కర్మలు జరుగుతూ ఉంటాయి. ఏదో నాడులున్నాయి, ఏదో ట్యూబ్ పైపున్నది. అట్లాంటి వాటిలో నుంచి నీళ్లు పైకొస్తాయి. చెట్లు మొదలైన వాటిలో నుంచి పైకొస్తాయి. లేదా ఒకవేళ ఇటువంటి నాడులో, చెట్లో పైకి పీల్చేవి నోదనము, పీడనము లేకపోతే అప్పుడు కిందికి ప్రవహిస్తూ ఉంటాయి. ఎందుకంటే గురుత్వం వల్ల. వర్షాలు కూడా అట్లనే కురుస్తూ ఉంటాయి. మనకెట్లా తెలుస్తూ ఉంటుంది అది అగ్ని కారణము అంటే, పిడుగులు, ఉరుములు ఉంటాయి దానివల్ల అని చెప్తూ వచ్చారు. అంతవరకు చూసాం. ఇంక అక్కడి నుంచి కొద్ది సూత్రాలు చూద్దాము. అగ్నేః ఊర్ధ్వజ్వలనం వాయోః తిర్యగ్గమనం అణూనాం మనసః చ ఆద్యం కర్మ అదృష్టకారితం. కొన్ని విషయాలు మాత్రం ఇంకా మాకు తెలియలేదు అని వాళ్ళు రాసుకున్నారు. ఇది ఇంకా ప్రాబబ్లీ థియరీ ఇంకా ఫైనలైజ్ కాలేదు. అగ్ని పైకే వెలుగుతుంది. అది జ్వలించడం పై వైపుకే వెళ్తుంది. గాలి పక్కకు కదులుతూ ఉంటుంది. అణువులు కదులుతూ ఉంటాయి. మనస్సు గూడా కదులుతుంటుంది. అసలు మనస్సు కదలడము మొట్టమొదటిసారి మనసు ఎందుకు కదిలింది? మొట్టమొదటిసారి అణువులు ఎక్కడ కదలికలు మొదలయ్యాయి? గాలి ఎప్పుడు పక్కకే ఎందుకు ప్రవహిస్తూ ఉంటుంది? అగ్ని ఎప్పుడు ఎందుకు పైకే జ్వలిస్తూ ఉంటుంది? అన్న విషయాలు ఆ కర్మలకు కారణమేంటో ఇంకా కనిపించట్లేదు. అది అదృష్టకారితం. అదృష్టంగా తెలియకుండా జరుగుతూ ఉన్నాయి. ఏమి చేస్తున్నదో, దేనివల్ల ఈ కర్మలు జరిగాయో మాత్రం ఇంకా తెలీదని జెప్పారు. ఆ తర్వాత హస్తకర్మణ మనసః కర్మ వ్యాఖ్యాతం. ఇప్పుడు చేతిలో కదలిక ఏర్పడాలి అంటే ప్రయత్నం ఉండాలి, ఆత్మతో కూడి ఉండాలి అని ఏది చెప్పామో దాన్ని బట్టి మనసు యొక్క కర్మ కూడా ఆలోచించుకోవాలి. ఇది గూడా చెప్పినట్టే.
ఆత్మ, ప్రయత్నము 2 కలిస్తే మనసులో కర్మ కలుగుతుంది. మనసు కదులుతుంది అని చెప్పారు. ఆత్మ, ఇంద్రియ, మనో అథ సన్నికర్షాత్ సుఖ దుఃఖే. ఆత్మ అంటే నేను అంటాం కదా! నేను అంటాము. అహంకారం అనుకోండి. అది ఇంద్రియాలు, మనసు ఇవన్నీ ఒక దగ్గరకొచ్చాయంటే సుఖ దుఃఖాలు కలుగుతాయి. మనసు, ఇంద్రియాలు, నేను ఒక చోటుకొచ్చామంటే సుఖాలు, దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. తత్ అనారంభః ఆత్మస్థే మనసి శరీరస్య దుఃఖాభావః సంయోగః. ఒకవేళ మనసు వెళ్లి ఆత్మలో కూర్చున్నదనుకోండి, అది సెపరేట్‌గా పట్టించుకోవట్లేదు. మనసు నేను అన్న భావం ఏమున్నదో అక్కడికెళ్ళి ఉన్నదనుకోండి. అప్పుడేమవుతుందంటే, ఆ ఆత్మ ఉండాలి, దానికో ప్రయత్నం ఉండాలి. అప్పుడు మనసులో కదలికలు ఏర్పడతాయి. ఇప్పుడేం జరిగింది? ఈ మనసు పోయి ఆత్మ దగ్గర ఉండేసరికి, ఆత్మ మళ్ళీ వేరేగా ప్రయత్నం ఏం చేయట్లేదు గాబట్టి, ఆ మనసులో గూడా కర్మలు ఆరంభం అవ్వవు. అనారంభము. అప్పుడు ప్రారబ్ధం స్టార్ట్ గాలేదు. ప్రారబ్ధమన్నా, ఆరబ్ధమన్నా, ఆరంభమన్నా, ప్రారంభమన్నా ఒకటే అర్థము. కర్మలు అనారంభము. అవి స్టార్ట్ అవ్వలేదు గాబట్టి, శరీరానికి అంటే దేహాత్మకు కూడా దుఃఖాభావము సంయోగః. దుఃఖమన్నది అభావము ఉండదింక. మనసు ఆత్మతో కూడి ఉన్నది. అందులో కర్మలేమీ లేవు అంటే మనసేం కర్మ చేయట్లేదు. మనసుకున్న కర్మలేమి? సుఖమో, దుఃఖమో మనసు యొక్క కర్మలు. ఇప్పుడు మనసు కదలకుండా ఉన్నది అంటే సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. అది క్వైట్‌గుంటుంది. మనసుకి సుఖము, దుఃఖము తెలియట్లేదు అంటే శరీరానికి గూడా దుఃఖము తెలియదింకా. దాని పేరు యోగము అని చెప్తున్నారు. యోగం కలగడం అంటే ఏమి? యోగ స్థితి అంటే, యోగారూఢ స్థితి అంటే ఏమి? మనస్సు కదలకపోతే దానికి సుఖము, దుఃఖము తెలియవు. మనసులో ఎప్పుడైతే సుఖ దుఃఖాలుండవో అప్పుడు శరీరానికి గూడా దుఃఖం అన్నది తెలియదు. దాని పేరు యోగం అని చెప్పారు. అపసర్పణం, ఉపసర్పణం, అసిత పీత సంయోగాః కార్యానంతర సంయోగాః చ ఇతి అదృష్టకారితాని. అపసర్పణము ఆత్మ శరీరాన్ని ఈ దేహాత్మను వదిలిపెట్టి వెళ్ళిపోవడము. ఉపసర్పణము ఆత్మ మళ్ళీ ఆ దేహంలోకి రావడము. అసితము అన్నం తినడము. పీతము మంచినీళ్ళు తాగడము. మొదలైన యోగాలేవున్నాయో, కూడి కర్మలు చేయడం ఏమున్నాయో అవి కార్యాంతర సంయోగాః వాటితో పాటు వేరే కార్యాలతో కూడి ఇవన్నీ కర్మలు చేయడము. ఇవన్నీ కూడా అదృష్టకారితాన్ని దేనివల్ల జరుగుతున్నాయో తెలియట్లేదు. కానీ ఇవి జరుగుతున్నాయి. ఏ కారణానికి ఆ ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో, ఏ కారణానికి ఆత్మ దేహంలోకొస్తుందో, ఎందుకని ఆ దేహం మంచినీళ్ళు తాగుతుంటుందో, అన్నం తింటుంటుందో, తిన్నది ఏ విధంగా అరుగుతుంటుందో, ఏం జరుగుతుందో మాత్రము తెలియట్లేదు. అది అదృష్టకారితాన్ని అదృష్టం చేత కనపడని ఏదో ఒక దాని వల్ల ఇది జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అని చెప్తూ ఉన్నారు ఈ కర్మలన్నీ. తత్ అభావే సంయోగాభావః అప్రాదుర్భావః చ మోక్షః. తత్ ఆ విధంగా కర్మలేమీ లేకపోతే, సంయోగము కూడా ఉండకపోతే, ఆత్మ సంయోగం లేకపోతే, ప్రాదుర్భావం మళ్ళీ పుట్టడం అన్నది కూడా ఉండకపోతే, దాని పేరు మోక్షం. ఆత్మ దేహంలోకి రావడం, వెళ్ళిపోవడం, అన్నం తినడం, మంచినీళ్ళు తాగడం ఇట్లాంటి కర్మలు. అసలు పుట్టడం అన్నది, వెళ్ళిపోవడం అన్నది మొదలైన కర్మలు లేకపోతే దాని పేరు మోక్షం అని చెప్పారు. ఆ తర్వాత ద్రవ్య గుణ కర్మ నిష్పత్తి వైధర్మ్యాత్ భా అభావః తమః. తమస్సు ఒకటి చీకటి ఉంది గదా! అది ద్రవ్యంలో ఎందుకు పెట్టలేదు నువ్వు అని అడిగితే, చీకటి ఉన్నది గాని దాన్ని మనం సెపరేట్‌గా ద్రవ్యంగా చెప్పుకోలేము. దానికి ద్రవ్యంలాగా ఉండడము, పోవడము అన్న లక్షణాలు లేవు. ద్రవ్యానికి నశించిపోవడం మొదలైనవుంటాయి. ఒక టైంలో ఉండడం, ఒక టైంలో లేకపోవడం మొదలైనవన్నీ ద్రవ్యానికి ఉండే లక్షణాలు. తమస్సుకి ఆ లక్షణాలు ఉన్నట్టు కనిపించినా కూడా దానివి గావు. ద్రవ్యాలుంటాయి, పోతాయి. తమస్సు గాదు.
గుణాలకున్న లక్షణాలు కూడా దీనికి లేవు. కర్మకున్న లక్షణాలు ఇవన్నీ మనం పైన చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఇప్పుడు స్పెషల్‌గా చెప్పట్లేదు. ఈ గుణకర్మ ద్రవ్యాలకు ఉన్న ధర్మాలేమున్నాయో అవి తమస్సులో లేకపోవడం చేత దాన్ని ద్రవ్య గుణ కర్మల్లో చీకటిని మూడిట్లో ఎక్కడా పెట్టలేదు. ఎందుకు అంటే ఈ చీకటికున్న లక్షణం ఒకటే. అభావము. అంటే ప్రకాశం. ప్రకాశం లేకపోవడమే అప్రకాశం చీకటి. వెలుగు లేకపోవడమే చీకటి. చీకటి అని మళ్ళీ సెపరేట్‌గా వేరేది లేదు గాబట్టి దాన్ని మళ్ళీ సెపరేట్‌గా ద్రవ్య గుణ కర్మల్లో పెట్టలేదు అని చెప్పారు. తేజసః ద్రవ్యాంతరేణ ఆవరణాత్ చ. మరి చీకటి ఎట్లా తయారవుతుంది? పుడుతుంది గదా! నువ్వు ద్రవ్యం కాదు అని ఎందుకన్నావు? చీకటి రావడం, చీకటి పోవడం ఉంటాయి గదా! అంటే అది వెలుగు ఉండకపోవడము, చీకటి రావడము, వెలుగు ఉండడము, చీకటి పోవడము. వెలుగుతో పాటు ముడిబడి ఉంటుంది. సెపరేట్‌గా దానికి అస్తిత్వం లేదని చెప్పాము. అన్నాక మళ్ళీ వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా అని పూర్వపక్షులు అడిగితే సరే పట్టు. తేజస్సు ఉన్నది కదా ప్రకాశము. ఆ ప్రకాశము, ఆ వెలుగు అక్కడ ఉంటే ఏదైనా ద్రవ్యాంతరము, వేరే పదార్థం ఏదైనా ఆవరణగా అడ్డుగా వస్తే ప్రకాశానికి, వెలుగుకు ఏదైనా అడ్డమొస్తే చీకటిగా కనిపిస్తుంది. అది వేరేగా ఉండదు అని చెప్పారు. దిక్ కాలౌ ఆకాశంచ క్రియావత్ వైధర్మ్యాత్ నిష్క్రియాణి. ఇప్పుడు దిక్కున్నది, కాలమున్నది, ఆకాశమున్నది. ఇవి 3 ద్రవ్యాల్లో ఉన్నాయి గాని క్రియావంతమైన ద్రవ్యాల్లాగా వీటికి క్రియలేమీ లేవు. దిక్కుకు ఏమి కర్మలున్నాయి? ఆకాశానికి ఏం పనుంది? కాలానికి ఏం పనుంది? వాటికి క్రియలు కలిగిన క్రియలంటే ఏంటి? పైకి వెళ్ళడం, కిందికి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ ఒక 5 పనులు చూసుకున్నాం గదా మనము. క్రియలో 5 రకాలుంటాయి. అవి పైకి వెళ్ళడం, కిందికి వెళ్ళడం మొదలైనవి ఆకాశానికి, దిక్కుకు, కాలానికి ఏముంటాయి? కాబట్టి క్రియలు ఉన్న ద్రవ్యాలకు ఉన్న లక్షణాలు, ధర్మాలు వీటికి ఉండవు. కాబట్టి దిక్కుకు, కాలానికి, ఆకాశానికి కర్మలేమీ ఉండవని తెలుసుకోవాలి అని చెప్పారు. ఏతేన కర్మాణి గుణాః చ వ్యాఖ్యాతాః. అట్లానే దీన్ని బట్టే కర్మలకు, గుణాలకు కూడా మనం కనిపెట్టాలి. ఇప్పుడు ద్రవ్యాల్లో ఉన్న 3 ద్రవ్యాలకు, మొత్తం 9 ద్రవ్యాల్లో 3 ద్రవ్యాలకు క్రియలు లేవని చెప్పినట్టే, కొన్ని కర్మలకు కూడా కర్మలుండవు, గుణాలకు కూడా కర్మలుండవు అని చెప్పినట్టయింది. ఒక్కొక్కటి కూర్చొని మీరే ఆలోచించుకొని ఎగ్జాంపుల్స్ తయారు చేసుకోండి అని చెప్పారు. నిష్క్రియాణం సమవాయః కర్మభ్యః నిషిద్ధః. కర్మలు లేకుండా ఏవున్నాయో అవి ఏవైతే గుణాలు, కర్మలు, కొన్ని రకాల ద్రవ్యాలు వీటికి క్రియలు లేవని చెప్పుకున్నాం గదా! ఎందుకు అంటే కర్మలు సమవాయి కారణం చేత నిషిద్ధము అని చెప్తున్నారు. సమవాయి కారణం అంటే కూడి ఉండడం. కర్మలతో కర్మలు కూడి ఉన్నప్పుడు కర్మలుండే పని లేదు గాబట్టి అది సమవాయి కారణం చేత కర్మలకు కర్మలు నిషిద్ధము. అట్లానే కొన్ని గుణాలకి కర్మలుండవు. ఎరుపు రంగు అని ఉందనుకోండి, దానికేమి కర్మ ఉంటుంది? ఉండదు. అట్లానే ఏదో మన దిక్కుకి ఏం కర్మ ఉంటుంది? ఉండదు. అట్లా కొన్నిటికి కర్మ నిషిద్ధంగా ఉంటుందని చెప్పారు. నిష్క్రియమైన ద్రవ్య గుణకర్మలకు ఒక్కొక్కసారి కర్మలుండవు. కారణంతు అసమవాయినః గుణాః. ఎందుకు అంటే అసమవాయి గుణాల వల్ల కొన్ని రకాల కర్మలకు, గుణాలకు, ద్రవ్యాలకు కర్మలుండవు అని చెప్తున్నారు. ఎందుకు అంటే అసమవాయి కారణం వల్ల అన్నారు. అసమవాయి కారణం అంటే కూడి ఉండకపోవడము. ఇప్పుడు ఒక వస్త్రములో దారాలు అన్నీ తెల్లగా ఉంటే, ఆ వస్త్రం కూడా తెల్లగా ఉండడం అనేది ఒకటి ఉంటుంది. అది దాని గుణము. అయితే దానికి కర్మ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గుణం ఒకవేళ ట్రాన్స్‌లేట్ అవ్వచ్చు. గుణైః దిక్ వ్యాఖ్యాత. ఈ గుణాలను పెట్టుకుని వాటికి మళ్ళీ దిక్కుకు చెప్పినట్టే మనము అర్థం చెప్పుకోవాలి. వీటికి ఎగ్జాంపుల్స్ ఉంటేనే అర్థమవుతాయి. సూత్రాల వల్ల స్పెసిఫిక్‌గా తెలీదు.
నాకు అవకాశం ఉంటే మనసు అటు తిరిగితే వీటికి ఎగ్జాంపుల్స్ తీసుకొనొచ్చి వచ్చే వారం చూపిస్తాను. కానీ జనరల్‌గా మనకు తెలిసిన జనరల్ డైలీ లైఫ్‌లో ఉండే ఎక్స్‌పీరియన్సెసే గాబట్టి నేను ఎక్కువగా వెళ్ళట్లేదు. కారణేన కాలహ. కాలానికి కూడా కర్మలెందుకుండవు అంటే, కాలమే కర్మలకు కారణం గాబట్టి, కాలానికి కర్మలుండవు అని చెప్పారు. దాంతో మనకు ఈ 5వ అధ్యాయం పూర్తయింది. వచ్చే వారం కలిసి కూర్చుని 6వ అధ్యాయాన్ని మొదలుపెట్టుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.